గురుభ్యో నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. కన్యా రాశి. కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శనైశ్చరుడు, బుధుడు, కుజుడు, అష్టమ స్థానంలో వ్యయాధిపతి అయినటువంటి రవి, భాగ్యస్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో గురువు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తము ఎన్నో సమస్యలను దాటవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయిన వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు ఒక్కటి కూడా మీకు ఉపయోగపడకపోవచ్చు. ధన నష్టం కావచ్చు, లేకపోతే ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఎవరికైనా మీరు ఒక రూ. 10 బాకీ ఉన్నట్లయితే, వాళ్ళు మీరు రూ. 25 బాకీ ఉన్నారని అసత్య ప్రచారాలు చేయడము, మీ మానసిక క్షోభకి కారణమవుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి ఏదైనా క్రయ విక్రయాల గురించి, వ్యవహారాల గురించి చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటికి నరదిష్టి పోవాలి, ఎక్కువగా ఏడుపులున్నాయి, అవన్నీ పోవాలి అని అనుకున్నట్లయితే, ఈ వారం పరిహారంలో భాగంగా నరదిష్టి యంత్రాన్ని ఇంటికి లేదా వ్యాపార కేంద్రానికి ముఖ భాగం వైపున తగిలించి ప్రతిరోజు అగరబత్తి చూపించండి. వారానికి 3 ఆకుపచ్చ నిమ్మకాయలను కట్టి తరచూ ప్రతి వారము మార్చండి. ఈ విధంగా చేయడం వలన నరదిష్టి పోతుంది. క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త వాళ్ళతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ప్రత్యేకంగా వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు, వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తం చేసే ప్రయత్నాలలో కొత్త వాళ్ళ పరిచయాలు, పాత వాళ్ళ సహాయాన్ని మీరు ఎక్కువ శాతం పొందగలుగుతారు. మంచి మార్పులు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, ఆయా నిర్ణయాలు మీరు ఏమీ చేయకపోయినా వాటంతట అవే పనులు జరిగిపోతూ ఉంటాయి. కేవలం మీరు ప్రేక్షక పాత్ర పోషించడం అనేది ఉంటుంది. అంటే ఆయా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో మీరు ఎంతవరకు అంతవరకే అన్నట్టు ఉంటుంది. ఎక్కువ శాతం మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వటానికి గానీ, లేదా ఇతరితర అంశాల గురించి ఆలోచించడం గానీ అవసరం లేనటువంటి విధంగా ఉండవచ్చు. ఈ నిమిత్తం నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 7. సర్వే జనా సుఖినో భవంతు.